హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. రంజీ క్రికెటర్ నాగరాజు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిపై పెట్టిన కేసుని విత్డ్రా చేసుకొని మీడియా ముందు 3 రోజుల క్రితం చెప్పారు. ఇది కేవలం వైసీపీ నాయకులు ప్రేరేపించడం వల్లనే తప్పుడు కేసులు పెట్టాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అసలు ఆ కేసు ఏంటి, డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి మరణానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ గారు. నమస్తే సార్. సార్, రంజీ క్రికెటర్ నాగరాజు గారు అయితే 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ ముందు ఒప్పుకున్నారు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి మీద నేను తప్పుడు కేసులు పెట్టాను అని. కానీ ఆయన పెట్టిన తప్పుడు కేసు అయినా కానీ ఆయన ప్రాణం అయితే పోయింది. అసలు ఏం జరిగింది సార్ ఆ కేసులో? ఇక్కడ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి వ్యక్తిత్వం, వారి రాజకీయ నేపథ్యం, వారి రాష్ట్రానికి అందించిన సేవల గురించి మొట్టమొదటి ప్రస్తావించుకొని తీరాలి. ఎందుకంటే ఇప్పుడు రంజీ క్రికెటర్ నాగరాజు 2025 సంవత్సరంలో మీడియా ముందుకు వచ్చేసి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి మీద, వారి కుమారుడు డాక్టర్ శివరామ గారి మీద ఆ రోజుల్లో నేను నమోదు చేసిన చీటింగ్ కేసు, అంటే రంజీ క్రికెటర్గా ఉన్న నన్ను టీంలో సెలెక్ట్ చేయించడం కోసం శివరాము 20 లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పని మళ్ళీ తిరిగి ఆ డబ్బులు అడుగుతుంటే నాకు సమాధానం చెప్పడం లేదు అని చెప్పని ఒక ఎలిగేషన్ లేపారు, కేసు నమోదు చేయించారు. ఆయన పరువు ప్రతిష్టలతో ఆడుకున్నారు, ఆయన్ని మానసికంగా వేధింపులకు గురి చేశారు. ఇదిగో ఈ క్షణం నీ కొడుకుని అరెస్ట్ చేయబోతున్నాం, ఆ క్షణం నిన్ను అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పని ఒక రకమైన మానసిక యుద్ధం చేశారు ఆయనతోటి. అవమాన భారంతో ఆయన తల్లడిల్లిపోయే పరిస్థితులు సృష్టించారు. అసలు ఎవరి కోడెల శివప్రసాద్ గారు? ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న రైతు కుటుంబం నుంచి మాస్టర్ ఆఫ్ సర్జరీ, డాక్టర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నరసరావుపేట లాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న, ఈరోజు నరసరావుపేట ఒక స్థాయికి ఎమర్జ్ అయిన టౌన్ అది. కానీ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ప్రాక్టీస్ బిగిన్ చేసే నాటికి చాలా చిన్న టౌన్ అది. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నది 4-5 దశాబ్దాల పూర్వం నాటి సంగతులు మాట్లాడుకుంటున్నాం. అక్కడ చాలా పేరెన్నిక కన్నా సర్జన్గా పల్నాడు ప్రాంతం మొత్తంలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన. ఆయన హస్తవాస అమోఘం. ఆయన చేత్తో ఆపరేషన్ చేస్తే ఎవరికైనా సరే ఎంతటి క్లిష్టతరమైన వ్యాధి అయినా సరే నయం కావాల్సిందే అని చెప్పని ఒక మంచి పేరు తెచ్చుకున్న, సమాజంలో పేరు ప్రతిష్టలకు తోడు గౌరవ మర్యాదలు కూడా సంపాదించుకున్న డాక్టర్ గారు. అటువంటి డాక్టర్ గారు 1983లో ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి 1983 నుంచి 2004 వరకు 5 సార్లు వరుసగా నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో, అలాగే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కూడా సుదీర్ఘకాలం గుంటూరు జిల్లాలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు ఈ రోజుకు వారికే ఉంది. అదే సందర్భంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు హైదరాబాద్లో ఉన్న బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఇవాళ దేశంలో 4th లార్జెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా ఉంది. ఆ హాస్పిటల్ అంటే ఆ ట్రస్ట్ చైర్మన్గా ఉండి, హాస్పిటల్ చైర్మన్గా ఉండి ఇవాళ ఆ హాస్పిటల్ ఆ స్థాయికి రావటం వెనక వారి కృషి, ఆ హాస్పిటల్ నిర్మాణంలో కానీ, ఆ రోజు విదేశాల నుంచి విరాళాలు సేకరించి ఆ స్థాయికి హాస్పిటల్ ఎమర్జ్ అవడంలో కూడా వారి కృషి చాలా ఉంది. అటువంటి కోడెల శివప్రసాద్ గారు 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి నెగ్గి విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన, అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన 9 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారు పోటీ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. 6 సార్లు నెగ్గారు, 3 సార్లు ఓటమి చెందారు. 2004, 2009, 2019 6 సార్లు విజయం సాధించారు. అంతటి సుదీర్ఘ నేపథ్యం ఉన్న నాయకుడు దాదాపుగా 36 సంవత్సరాల పాటు ప్రజలతో మమేకమయ్యి రాష్ట్ర అభివృద్ధిలో, జిల్లా అభివృద్ధిలో, నరసరావుపేట అభివృద్ధిలో, ముఖ్యంగా ఇవాళ మనం కోటాపకొండ ప్రాంతానికి వెళ్తే నరసరావుపేటలో కనిపించే ఏ అభివృద్ధి చూసినా
దాని వెనక ఉంది డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. కోటప్పకొండ శివాలయానికి మనం దర్శనానికి వెళ్తే అక్కడ కోడెల శివప్రసాద్ గారి ద్వారా జరిగిన నిర్మాణాలు, అక్కడ జరిగిన అభివృద్ధి, ప్రతి ఇటుకలో కోడెల గారి పేరే మనకు స్పష్టమవుతూ ఉంటుంది. అటువంటి కోడెల శివప్రసాద్ గారిని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019కి ముందు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన 23 శాసనసభ్యుల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కోడెల గారు పరిగణలోకి తీసుకోలేదు అనే కారణంతో ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కూడా ఆ రోజున ఆయన ద్వారా టీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది శాసనసభ్యుల్ని కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపు చేసుకొని, ఆ రోజు అధికారికంగా వాళ్ళు ఫిరాయింపు కాకుండా వాళ్ళు పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు అని చెప్పని టీఆర్ఎస్ పార్టీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు ఇస్తే వాటిని కూడా నాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో స్పీకర్గా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి గారు చివరికి ఎన్నికలకి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాబోతున్న నెల రోజుల ముందే డిస్క్వాలిఫై చేశారు. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని నెలకొల్పింది రాజశేఖర రెడ్డి గారు. తనకి ముందు స్పీకర్లు ఏ విధానాన్ని ఎంచుకున్నారో కోడెల శివప్రసాద్ గారు కూడా అదే విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. కానీ దానికి వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా కోడెల శివప్రసాద్ గారిని వెంటాడి వేధించి ప్రధానంగా ఏం అభియోగాలు మోపారు? కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్న రోజుల్లో అప్పటి వరకు హైదరాబాదులో ఉన్న ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఇక్కడి నుంచి అమరావతిలో అసెంబ్లీ నిర్మాణం జరిగిన తర్వాత అసెంబ్లీ ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన కొంత ఫర్నిచరు కోడెల శివప్రసాద్ గారి క్యాంప్ ఆఫీసులో ఉంది. ఆ క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ విషయం అధికార మార్పిడి జరిగిన తర్వాత, తాను స్పీకర్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత, ఎన్నికల్లో ఓడిన తర్వాత కోడెల శివప్రసాద్ గారు అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం గారి కార్యాలయానికి స్వయంగా లేఖ రాశారు. నా దగ్గర కొంత ఫర్నిచర్ ఉంది, మీరు ఆ ఫర్నిచర్ తీసుకెళ్ళినా సరే, లేదు దాని విలువ కట్టమంటే ఆ విలువ నేను పే చేస్తాను అని చెప్పని లేఖ రాయటం జరిగింది. అయినా సరే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కోడెల శివప్రసాద్ గారు ఫర్నిచర్ దొంగతనానికి పాల్పడ్డారు, ఫర్నిచర్ దొంగ అని చెప్పని నిందలు మోపుతూ ఆయన మీద నెగ్గిన అంబటి రాంబాబు, అలాగే నరసరావుపేటలో ఈయనకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీరిరువురు కోడెల శివప్రసాద్ గారిని, ఇంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడిని, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్ని, అంతటి ఘనచరిత్ర కలిగిన నాయకుడిని కొద్ది లక్షల ఫర్నిచర్ దొంగ అని చెప్పని నానాయాగి చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగిపోయి 9 నెలల కాలం అవుతుంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన నాటి ఫర్నిచర్ ఇప్పటికీ ఉంది. ఆయన ఏమనాలి? ఈ అంబటి రాంబాబు, ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు నాడు కోడెల శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టిన నాటి స్పీకర్ కార్యాలయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టాలిగా. దానికి సమాధానం చెప్పే నైతికత వాళ్ళ దగ్గర ఉందా? ఈ విధమైన మానసిక వేధింపులకు గురి చేయడంతో అప్పటి వరకు పల్నాడు ప్రాంతంలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో నాటి గడ్డు పరిస్థితుల్ని అధిగమించి ధీరత్వాన్ని ప్రదర్శించి పల్నాటి పులిగా చలామణైన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు చివరికి తనని రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడానికి తన సంతానాన్ని కూడా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో, ఈ నాగరాజు వంటి వాళ్ళతోటి తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్న నేపథ్యంలో, తన ప్రత్యర్థులు తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో అప్పటికే డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి చిన్న కుమారుడు డాక్టర్ సాయి కృష్ణ సిద్దిపేట దగ్గర రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ శివరాము అలాగే వారి కుమార్తె, వారి ఇరువురిని కూడా అవినీతి పరులు, నరసరావుపేటలో వసూళ్ల పర్వానికి వాళ్ళు తెరలేపారు. కోడెల శివప్రసాద్ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కుమారుడు కుమార్తె నరసరావుపేటలో అడ్డగోలు వసూళ్ల దందా కొనసాగించారు అని చెప్పని వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్న నేపథ్యంలో మనోధైర్యాన్ని కోల్పోయి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకొని ప్రాణం వీడ్చారు. అంతటి సుదీర్ఘ నేపథ్యం ఉన్న నాయకుడు జీవితం అంత విషాదంగా మొక్కటం అనేది
100% వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించి చేసిన హత్యగానే పరిగణించాలి. ఇప్పుడు తేడతలమైంది ఏంటి? నాడు తప్పుడు కేసు నమోదు చేసిన నాగరాజు నేడు నరసరావుపేట కోర్టుకొచ్చి లోక్ అదాలత్లో ఆ కేసు విత్డ్రా చేసుకొని మీడియా ముందుకొచ్చి అతనే స్వయంగా చెప్పాడు. నాడు వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి, ఎందుకంటే ఇతను రంజీ క్రికెటర్, నాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల చేతిలో ఉన్నాయి. కాబట్టి నీ భవిష్యత్తు రంజీ టీంలో కొనసాగాలి అని అంటే మేము చెప్పినట్టు వినాలి అని చెప్పని బెదిరించి ప్రలోభ పెట్టి నా చేత డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి మీద తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి అని చెప్పని అతను మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. తెలియచేస్తూ అతను ఏమంటున్నాడు? నాడు తప్పుడు కేసు పెట్టినందుకు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి కుటుంబానికి క్షమాపణ చెప్తున్నా అంటున్నాడు. క్షమాపణ చెప్పావు, కేసు విత్డ్రా చేసుకున్నావు, అయిపోయిందా? మరి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి విలువైన ప్రాణం ఆయన వెనక్కి తీసుకురాగలుగుతారా? ఇన్ని వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో ఇవాళ నాగరాజు చేత ప్రేరేపించి కేసులు నమోదు చేయించడానికి కారకులైన విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వారి ఇరువురు కూడా బాధ్యులే కదా. 100% ఇవాళ కోడెల శివప్రసాద్ గారిది వీళ్ళ చేత ప్రేరేపించబడి జరిగిన మరణంగానే కేసు బుక్ చేయాలి, హత్య కేసుగానే నమోదు చేయాలి. ఆ హత్యకి నాగరాజు కేసు పెడితే కేసు పెట్టించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విజయసాయిరెడ్డి మీద కూడా బాధ్యులుగా కేసులు నమోదు చేయాలి, అరెస్టు చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. ఈరోజు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారికి జరిగిన పరిస్థితి, ఎందుకంటే ఇదే విజయసాయిరెడ్డి నాడు సాక్షాత్తు దేశంలోని ఇంటిగ్రిటీ కలిగిన పాలిటీషియన్గా పేరు తెచ్చుకున్న అశోక్ గజపతిరాజు గారు కూడా టార్గెట్ చేశారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్క్యూజ్ చేయడానికే వీల్లేదు. కాబట్టి ప్రభుత్వం నాగరాజు ఇచ్చిన స్టేట్మెంట్ మీద చాలా వేగంగా స్పందించాలి. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి జీవితం ఇంత అవమానకరంగా ముగిసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసిన నాయకుడిని ఇంత అవమానకర పరిస్థితుల్లో ప్రజలకి పార్టీకి దూరం చేసిన నేపథ్యంలో, వారి కుటుంబం ఎదుర్కొన్న అవమానాల నేపథ్యంలో, వారి సంతానం మోసిన నిందల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా ప్రభుత్వ పరంగా స్పందిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్.